సీనియర్, నాకు రమ్యకి చెప్పరా. నాకు రమ్యకి మ్యాటర్ అయింది సీనియర్. మ్యాటర్ అయ్యిందా? అవును సీనియర్. ప్రభు, పసిబిడ్డలో మొహం పెట్టుకుని తండ్రి కాబోతున్నావుగా, సూపర్ రా. హలో పోయా, అలా అనకు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా ఫ్రెండ్స్ ఎంతో మంది పెళ్లి చేసుకుని పిల్లలు లేరని బాధపడుతున్నారా. పిల్లలు పుట్టడం అనేది ఆ దేవుడు ఇచ్చిన వరం. ఇవ్వగానే హ్యాపీగా ఉయ్యాల తొట్లో వేసేయాలరా. పెళ్లి కాకుండానే ఉయ్యాలి పక్కన ఎలా పెట్టుకుంటావయ్యా? మెంటల్ లాగా మాట్లాడుకు. ఏదైనా ఐడియా చెప్తావు అనుకుంటే. నేనెందుకు ఆలోచించాలి? నువ్వు రమ్య కలుసుకున్నారే ఆ రోజు ఆలోచించాలి. ఈ రోజు ఎందుకు ఆడవడం? ఐడియా చెప్పాలంట. అసలే ఫుట్బాల్ టీమ్ లో చేర్చుకుంటారా లేదని నేను టెన్షన్ పడుతుంటే చచ్చాను. అయ్యో, ఏదేదో జరుగుతుంది. ఐడియా ఏంటి? ప్రెగ్నెన్సీ సిస్టర్. దాంతో టెస్ట్ చేసామంటే అంతా ఓకే అవుతుంది. సీనియర్, అది ప్రెగ్నెన్సీ టెస్టర్. ఓ, తప్పుగా చెప్పానా? తప్పే. నువ్వు ఓ పని చేయి. మన వీధి చివర ఉందే ఓ మెడికల్ షాప్. అవును. నువ్వు అక్కడికి వెళ్ళి, మా నాన్న పేరు కామరాజు, ఆయన ఊరికెళ్లారు, నేను రమ్య అనే అమ్మాయిని తీసుకొచ్చి సరదా పడ్డాను, అందువల్ల వచ్చింది. నువ్వేదో నన్ను కరెక్ట్ చేసేవే, ఏంటది? ప్రెగ్నెన్సీ టెస్ట్. అదే టెస్ట్. దాన్ని తీసుకెళ్లి రమ్యకి చెప్పు, తెగేలా కొడుతుంది నిన్ను. నన్ను కరెక్ట్ చేస్తున్నాడు వీడు, తెలివి తక్కువ దద్దమ్మ. చెయ్యాల్సిందంతా చేసేసి నా మీద ఎగురుతున్నావేంటి? ఈ పసి మనసుని అర్థం చేసుకుని నువ్వు ఏదైనా హెల్ప్ చేస్తావు అనుకుంటే సూసైడ్ చేసుకుంటాను. ఎలా చూడు, నువ్వు ఏమైనా చేసుకో, ఏడవద్దు. అది పబ్లిక్ లో అసలు ఏడవద్దు. నీ ముఖం దరిద్రంగా ఉంది, నేనే తీసిస్తాను రా. సీనియర్, ఏంట్రా నువ్వు అలా వెళ్ళి కొడుకొని వచ్చేస్తావా సీనియర్? ఇదిగో తీసుకో, చంపేస్తానేమనుకుంటున్నా. వస్తున్నా. రే, వీళ్ళు తీసుకో. సీనియర్, షాప్ మన ఏరియాలోనే ఉంది. తెలిసిన వాళ్ళు ఎవరన్నా చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది సీనియర్. ఏం చేద్దాం? వేరే షాప్కి వెళ్దామా? రే, వీళ్ళు తీసుకురారా. సీనియర్, ఏంట్రా అంతా లేడీస్ ఉన్నారు. సిగ్గుగా ఉందా? అవును సీనియర్, నాకు సిగ్గుగానే ఉందిరా. అయితే వేరే షాప్కి వెళ్దామా? రే, అది ఇది అని చెప్పి ఊరు చివరిదాకా తీసుకొచ్చావు. ఇదే లాస్ట్ మెడికల్ షాప్. ఇది వదిలితే పక్క స్టేట్ కే వెళ్ళాలి. ఈ బండి మీద వెళ్ళి రావడానికి 2 రోజులు. రే, కొనేసావా సీనియర్? నేనెందుకు కొనాలిరా? అవసరం నీది, వెళ్ళి తీసుకురా. సీనియర్, ఏంటి? అందరూ జెంట్స్ ఉన్నారు. ఓ, మళ్ళీ సిగ్గుగా ఉందా? అవును సీనియర్. షూతో కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతే వెళ్ళి తీసుకురారా గాడిద. నుంచి బోనియా కావట్లేదే. రండి బ్రదర్. కష్టంగానే ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు జబ్బు మనుషులు గనక ఉంటే కీళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులు రావడం సహజం. మీరు చూస్తున్నారే ఈ జండు బామ్, ఇది అన్నిటినీ పోగొడుతుంది. కేవలం 35 రూపాయలే. ఇది కాదండి. ఇది కాదా? మరి ఇంకేమై ఉంటుంది? పాలే కదా. మీ అన్నగారు బిడ్డకి పాలు సరిపోలేదు. మరేం పర్వాలేదు బ్రదర్. మీరు చూస్తున్నారే ఈ లాక్టోజన్, ఇదా లోటు తీరుస్తుంది. జస్ట్ 250. ఇది కూడా కాదండి. ఇంకేం కావాలరా? ఓ, విషయం అర్థమైంది బ్రదర్. నాది మీ ఏజే. సిగ్గుపడకండి, ఓపెన్ గా అడగండి. సపోటా, ఆరెంజ్, స్ట్రాబెరీ, బత్తాయి. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా అనాస ఫ్లేవర్ కూడా రాబోతోంది. డోంట్ వరీ బ్రదర్, తీసుకోండి. ఇది కూడా కాదండి. ఏం అడిగినా వద్దంటున్నావు? అసలేం కావాలి నీకు? లేదు, ఏమీ వద్దు. బ్రదర్ బ్రదర్ బ్రదర్, టెన్షన్ అయిపోయారా? ఇలాగే ఒకడు టెన్షన్ అయ్యి డైరెక్ట్ గా ఇంటికెళ్ళి ఫ్యాన్ కి ఊరేసుకున్నాడట. కానీ వాడు చావనే లేదు. ఎందుకంటే వాడు ఊరేసుకునేది టేబుల్ ఫ్యాన్ కి. టేబుల్ ఫ్యాన్ కి ఊరేసుకుంటే ఎలా చేస్తాడు? నేను వేరే షాప్ వెళ్తాను. ఏ బండని పగలగొట్టినా రాళ్ళుగా మారుతాయి, కానీ ఒక్క బండని పగలగొడితే మాత్రం రాళ్ళు రావు. ఏంటది? ఏంటి? రోకల బండ. కామెడీ అదిరిపోయింది కదా బ్రదర్. అలా వెళ్ళిపోతే ఎలా? మీకు ఏం కావాలో అడగండి, ఏం సిగ్గుపడకండి. నేను మీ బ్రదర్ లాంటి వాడిని. నాకు ప్రెగ్నెన్సీ టెస్టర్ కావాలి. నీకా? నాకంటే నాకు కాదు, నా ఫ్రెండ్ కిషోర్ వైఫ్ కి. 50 రూపాయల వ్యాపారానికి 2 జోకులు వేస్ట్ చేశాను. అయ్యో రే, దీని ఎందుకు వాసన చూస్తావు? ఇది కొనుంటే ఇదెందుకు? ఇదిగో డబ్బులు ఇవ్వు. ఆగు. ఏంటి ఒకటి ఇచ్చా? ఇంకెన్ని ఇవ్వాలి? 9 ఇవ్వాలా? రే, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని రాస్తుంది కదా, ఇవరా. ఇవ్వ. ఎవరు? మీ బాబాయా? బాబాయ్ అయితేనే ఇస్తావా? ఇవరా. ఎందుకు సీనియర్ 2? రే, నువ్వు అనవసరంగా ఇలా ఇదిగా
తీసుకెళ్లి సిస్టర్ కి ఇవ్వు, నేను ఇచ్చానని. ఏంటి నెక్స్ట్ మంత్ గీజ్ అవుతుందిరా. కంగ్రాట్స్. వస్తా. ఏంటి వస్తా అని వెళ్తున్నావు? సూపర్ సూపర్. నేను ముందే అనుకున్నా నీకు బుర్ర తక్కువ అని.